సో ఈరోజు డేట్ వచ్చేసి మంగళవారము జూన్ 23వ తారీఖు. హర్యానాలో ప్రొద్దున 10 గంటలకు తీసిన వీడియో. సో మనకి అనంతపురంకి గుంటకల్లుకి వెళ్ళి హర్యానాకి రైతులు వచ్చిర్రు. వాళ్ళు మొత్తం 10 గేదెలు కొంటుర్రు. వాళ్ళతో పాటే కడప నుంచి కూడా రైతులు వచ్చిర్రు. ఈ కడప నుంచి ఎవరైతే రైతులు వచ్చిర్రో వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర పోయిన సంవత్సరం తీసుకెళ్ళిన వాళ్ళే. అయితే ఈ అనంతపురంకి వెళ్ళి ఎవరైతే రైతులు వచ్చిర్రో వీళ్ళు నిజామాబాద్లో మన షెడ్ నుంచి పోయిన సంవత్సరం 5 గేదెలు తీసుకెళ్ళిర్రు. సో ఇప్పుడు అవైలబిలిటీ లేవని చెప్పి డైరెక్ట్ హర్యానాకే వచ్చిర్రు 10 గేదెలకు. సో ఎవరికైనా చెప్తా ఉన్నా 10 గేదెలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ, ఆంధ్రాలో ఏ జిల్లా నుంచి అయినా సరే హర్యానాకి వచ్చి ఇక్కడ మనం ప్రతిరోజు గేదెలు కొనే అడ్డ. మీరు చూసేది ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ గేదెలు దొరుకుతాయి. ఒక 100 గేదెలు వస్తాయి. సో మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడనే కొంటున్నాము. సో మీరు ఇక్కడ సో ఇదేంటంటే ప్రతిరోజు దొరుకుతాయి. ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, ఫ్రెష్ గేదెలు అన్ని జున్నుపాల మీద ఈయన గేదెలు వస్తాయి. సో ప్రజెంట్ మనకైతే హర్యానాలో గేదెల రేట్లు అయితే 10 నుంచి 15 వేలు తగ్గిందండి గేదె మీదే. 10 నుంచి 15 వేలు కట్ అయింది. సో జూలై 15-20 వరకు ఇంకొద్దిగా కట్ అవుతుంది. ఆగస్టుకి వెళ్ళి చాలా మంచి రేట్లల్లో మీరు ఇప్పుడు ఎర్రగడ్డల పనికిరాని గేదెలన్నీ సూడి గేదెలు 1,30,000కి 1,20,000కి అవన్నీ మన బీర్ పొట్టు తిన్న గేదెలన్నీ కొంటా ఉన్నారు. చాలామంది నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నా. సో బీర్ పొట్టు తిన్న గేదెలు ఎప్పుడు కూడా కొనకండి. మీకు హర్యానాలో అసలు బీర్ పొట్టు వాడరు, ఓన్లీ గోధుమ పొట్టే వాడతారు. ఫ్రెష్గా ఉంటాయి, మీకు ఈజీగా ఒక 5-6 సంవత్సరాలు పోతాయి. సో ఎవరైతే రైతులు మన దగ్గర గేదెలు కొంటారో వాళ్ళని కూడా మీకు వీడియోలో చూపిస్తా. దయచేసి వీడియో లైక్ చేయండి. సో చాలామంది ఏంటంటే గేదె క్వాలిటీ అంటే మీద చూసి అబ్బా సూపర్ ఉంది, రింగ్ ఉంది, మంచిగా ఉంది, హైట్ ఉంది అవన్నీ అనుకుంటారు. గేదె క్వాలిటీ అంటే మీద కేవలం 30% చూస్తాం. 70% గేదె కింద రొమ్ములలో ఉంటుంది. దాని రొమ్ములు టైట్ ఉన్నాయా, మెత్తగా ఉన్నాయా, పాయింట్ 1 ఒకటి. రొమ్ములు సమానంగా ఉన్నాయా లేవా, రొమ్ముల్లో ముందటి రొమ్ముల్లో సేమ్ పాలు రావాలా, వెనక రొమ్ముల్లో కూడా పాలు రావాలా, వీటికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కను వస్తేనే అది ఇదే రైతులు అండి మన దగ్గర గేదెలు కొనేది ప్రజెంట్ అనంతపురంకి వెళ్ళి వచ్చింది. సో గేదె క్వాలిటీ డిసైడ్ చేయడంలో రొమ్ములు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. పట్టుకోగానే మెత్తగా ఉండాలి, ప్రెషర్తో పాలు రావాలి, తొందరగా పాలు వితకడం అయిపోతుంది. అదే టైట్ ఉన్నదనుకోండి దాని రేటు మొత్తం డౌన్ అవుతుంది. గేదె 20 నుంచి 30 వేల రేట్ డౌన్ అవుతుంది రొమ్ములు ఏంటంటే గట్టిగా ఉంటే. చాలామంది ఏంటంటే యూట్యూబ్లలో వీడియోలు పెట్టి ఇది సూపర్ క్వాలిటీ గేదె 10 ఇస్తుంది, 20 లీటర్లు ఇస్తుంది. ఇది కాదు సొల్లంతా. గేదె రొమ్ములు పట్టిందాక పరమాత్మ కూడా చెప్పాడు ఆ గేదె ఎట్లాంటిదో. రొమ్ములు పట్టినాకనే అది ఎన్ని పాలిచ్చినా సరే టైట్ రొమ్ములు ఉంటే అది పిండాలంటే అది కాని పని. అదే నీకు రొమ్ములు మెత్తగా ఉన్నాయనుకోండి, మంచి దొండపండ్లు ఎక్కువ ఉండాలి, మంచి పొడుగు ఉండాలి, పెద్దగా ఉండాలి. మరీ సన్నగా ఉంటే అది పాలు తీయడం లేట్ అవుతుంది. సో ఎవరైనా సరే ప్రజెంట్ హర్యానాలో గేదెలు కొనాలనుకుంటే మీరు ఫస్ట్ ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి హర్యానాకి రావాల్సి ఉంటుంది. తెలంగాణలో, ఆంధ్రాలో ఏ జిల్లా వారైనా సరే హర్యానాకి వచ్చి గేదెలు కొంటా అంటే మీకు ఖచ్చితంగా మీ జిల్లాలో మా దగ్గర ఎవరైతే ముందు కొన్నారో వాళ్ళ రిఫరెన్స్ ఇస్తా. నా వీడియోలు మొత్తం చూడండి, అట్లనే నా పాస్ట్ వీడియోలు షార్ట్స్ కూడా చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో మనకు అట్లనే కడపకు కూడా బండి లోడ వెళ్తూ ఉంది. అది మీకు రేపు లేదా ఎల్లుండి వీడియో పెడతా. అట్లనే మనకి నంద్యాలకు కూడా మొన్న రీచ్ అయిపోయినాయి, సంగారెడ్డికి రీచ్ అయిపోయినాయి, ప్లస్ మన శంకర్పల్లికి కూడా రీచ్ అయిపోయినాయి. సో మనము హర్యానాలో గేదెలు కొన్న తర్వాత మనకి అన్ని జున్నుపాల మీద కొట్టాం కాబట్టి గేదెలకు ఒక 3-4 రోజులు రెస్ట్ ఇస్తాము. రెస్ట్ ఇచ్చినాక లోడ్ చేసి పంపిస్తాము. సో గేదెలు కావాల్సిన వాళ్ళు లైక్ చేయండి, కాల్ చేయండి. థ్యాంక్ యూ.